సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. టుడే ఈరోజు మనం ఆఫ్టర్నూన్ స్లాట్లో జరిగిన కొన్ని జిఎస్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఎన్టీపీసీ టుడే ఆఫ్టర్నూన్ స్లాట్. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎస్పెషల్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనకి ఫుల్ ఫామ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంతోపాటు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని కూడా కొన్ని స్లాట్స్లో క్వశ్చన్స్ అలా అడుగుతున్నారు. అంటే కొన్ని స్లాట్స్లో ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారండి, కొన్ని స్లాట్స్లో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ప్రతి స్లాట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి 1 మార్క్ ఆర్ గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఏఓ. సో ఎఫ్ఏఓ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి విస్తరణ, సో దీన్ని విస్తరించండి అడుగుతున్నారు కదా. ఎఫ్ఏఓ అంటే మీనింగ్ ఏమవుతుంది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. సో అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇక్కడ రాసిన చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ఎఫ్ఏఓకి ఫుల్ ఫామ్ అవుతుంది. సరే, ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ తో పాటు హెడ్ ఆఫీస్ ఎక్కడుందని ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్తాం? ఆన్సర్ వచ్చేటప్పటికి రోమ్ అంటాం. సో రోమ్ అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఇటలీ కంట్రీలో వస్తుందని చెప్తాం. సో ఇటలీకి క్యాపిటల్ ఏమంటే రోమ్ అవుతుంది. సో ఇటలీకి కరెన్సీ ఏమవుతుందంటే దానికి యూరో అనేది కరెన్సీ కిందకి మాట్లాడతాం, సరేనా. అండ్ అలాగే ఇదే రోమ్లో, ఇదే ప్లేస్ లో ఇంకొకటి, దట్ ఈస్ అ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో డబ్ల్యూపీఓ అంటాం. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందండి అంటే, సో దీనికి హెడ్ ఆఫీస్ కూడా రోమ్ లోనే ఉందండి. సి ఈ ఆర్గనైజేషన్ కి మొన్న 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ యొక్క ఫుల్ ఫామ్స్ మాట్లాడదాం. సో చూడండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్సిటిఏడి. సో యుఎన్సిటిఏడికి ఫుల్ ఫామ్ ఏమవుతుంది? సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్సిటిఏడి. ఓకేనా. సో అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసిఏఎన్. ఐక్యాన్ కి ఫుల్ ఫామ్ ఏమవుతుందండి అంటే ఇంటర్నేషనల్ కాంపియన్ ఆన్ అబాలిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అవుతుంది. మరి యుఎన్హెచ్ఆర్సీకి ఫుల్ ఫామ్ ఏమవుతుంది? యుఎన్హెచ్ఆర్సీకి ఫుల్ ఫామ్ ఏంటి? అలాగే యుఎన్సిహెచ్ఆర్. సో యుఎన్హెచ్ఆర్సీకి ఫుల్ ఫామ్ ఏమవుతుంది? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం. సో అలాగే యుఎన్సిహెచ్ఆర్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ కమిషన్ ఫర్ హై రెఫ్యూజీస్. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ హై రెఫ్యూజీస్ యుఎన్సిహెచ్ఆర్ అంటాం. సో అలాగే దెన్ నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, ఓకే, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హై రెఫ్యూజీస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ వన్? దట్ ఈస్ వైపో, డబ్ల్యూఐపిఓ. సో దట్ ఈస్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దాని ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే వైపో అవుతుంది. సో చూడండి, సో యుఎన్సిటిఏడికి, యుఎన్హెచ్ఆర్సీకి, యుఎన్సిహెచ్ఆర్స్, అలాగే ఐక్యాన్, వైపో, వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి అంటే ఆన్సర్ వచ్చేప్పటికి జెనీవాలో ఉన్నాయని చెప్తాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డబ్ల్యూఈఎఫ్? వరల్డ్ ఎకనామిక్ ఫారం. సో డబ్ల్యూఈఎఫ్ ఫుల్ ఫామ్ అడగొచ్చు ఎగ్జామ్లో, దట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫారం అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ వన్? ఓపీసీడబ్ల్యూకి ఫుల్ ఫామ్ చెప్తారా? ఓపీసీడబ్ల్యూ. సో ఓపీసీడబ్ల్యూకి ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అవుతుంది. ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో దీని హెడ్ ఆఫీస్ వచ్చి ద హేగ్ లో ఉందండి, ద హేగ్. సో ద హేగ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ నెదర్లాండ్ అని చెప్తాం కదా. అలాగే ఐసీజే. సో ఐసీజే ఇంతకుముందు క్లాస్లో మిమ్మల్ని ఇంతకుముందు ఎగ్జామ్ స్లాట్లో ఐసీజే ఫుల్ ఫామ్ అడిగారు. అలాగే దాని హెడ్ ఆఫీస్ కూడా అడిగారండి. సో ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి హేగ్. హేగ్ అనేది నెదర్లాండ్ లో వస్తుంది, బట్ నెదర్లాండ్ కి క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ అవుతుంది. నెదర్లాండ్ కి కరెన్సీ యూరో కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. ఓపీసీడబ్ల్యూ వేరు, ఓపాక్ వేరండి. సో ఓపీ ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం. సో దాని మీనింగ్ ఓపీఈసీ అవుతుంది, ఇది ఓపీసీడబ్ల్యూ అవుతుంది. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ అండి, ఒకసారి ఎగ్జామినేషన్స్ లో చూసుకుందాం. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, సో వాట్ ఈస్ ద మెమోరియల్ నేమ్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. సో లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు మీకు జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇలా ఎప్పుడు క్వశ్చన్ అడగలేదండి, ఇది ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఈసారి మీ జరగబోయే ఎగ్జామినేషన్స్ లో సెకండ్ ఫేజ్ అవ్వచ్చు, థర్డ్ ఫేజ్ లో కానీ, సో ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేది కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెమోరియల్స్ ఏంటి, వాళ్ళ సమాధులు ఏంటి, వాటి పేర్లు ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉందండి. సో ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సరే చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత సో ఢిల్లీలో ఈయన పేరు మీద ఒక సమాధి కట్టడం జరిగింది. సో ఈయన సమాధిని ఏమని పిలుస్తారండి అంటే దాని ఆన్సర్ వచ్చేది విజయ్ ఘాట్ అంటాం. సో విజయ్ ఘాట్, సరేనా. ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి అని చెప్తాం. సో లాల్ బహదూర్ శాస్త్రి ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ అవడం జరిగింది. సో కానీ ఇక్కడ ఇంకో విషయం తెలియాలి ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ గారికి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారికి మధ్యలో ఇంకొక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు, కాకపోతే ఫుల్ టైం కాదండి, అండ్ హీస్ ఫర్ టెంపరీ బేసిస్ అంటాం. సో చెప్పండి, ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జామ్లో అడగొచ్చండి. సో హూ ఈజ్ ద ఫస్ట్ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? సో ఆయన పర్సన్ పేరు ఏంటంటే అతని పేరు గుల్జారీలాల్ నందా అని చెప్తాం. గుల్జారీలాల్ నందా. సో ఇతను ఫస్ట్ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ 1966లో
జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత 13 days ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అయ్యారు. సో అయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద డిక్లేర్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ గుల్జారీలాల్ నందాని ఇంకొక 13 రోజులు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ అయ్యారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ కిందకి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ అంటే దట్ ఈస్ గుల్జారీలాల్ నందా అని చెప్తాం. సరే ఇప్పుడు చెప్పండి ఇంకొన్ని ఫేమస్ పర్సన్స్ యొక్క సమాధులు వాటి పేర్లు ఏంటో చూద్దాం. సో మహాత్మా గాంధీ గారి సమాధి పేరేంటి? సో మహాత్మా గాంధీ గారి మెమోరియల్ పేరు ఏమవుతుందంటే దట్ ఈస్ రాజ్ఘాట్ అంట. ఇది మహాత్మా గాంధీ గారి సమాధి అవుతుంది. అలాగే సో జవహర్లాల్ నెహ్రూ గారి సమాధి పేరేంటని ఎగ్జామ్లో అడగొచ్చు కదా. సో నెహ్రూ గారి నెహ్రూ గారిది దట్ ఈస్ శాంతి స్థాన్ అని చెప్తాం, శాంతి స్థల్. సో శాంతి స్థల్. సో ఇది జవహర్లాల్ నెహ్రూ గారి సమాధి అవుతుంది. ఇందిరాగాంధీ గారిది ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ గారి సమాధి పేరేంటంటే దట్ ఈస్ వీ కెన్ సే శక్తి స్థల్ అంటాం, శక్తి స్థల్. సో దిస్ ఈస్ ఇందిరాగాంధీ గారి సమాధి అండి. అలాగే దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దెన్ మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన సమాధికి ఏమని పేరు పెట్టారండి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వీరభూమి అని పిలుస్తాం, వీరభూమి. సో వీరభూమి దట్ ఈస్ రాజీవ్ గాంధీ సమాధి పేరు అవుతుందండి. దెన్ అలాగే చౌదరి చరణ్ సింగ్ గారు ఉన్నారు, చౌదరి చరణ్ సింగ్. సో చౌదరి చరణ్ సింగ్ ఈజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. ఇతను కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ యాక్ట్ చేశారు. సో ఇతని సమాధి పేరుని ఏమని పిలుస్తారండి అంటే సో చౌదరి చరణ్ సింగ్ దట్ ఈస్ కిసాన్ భూమి. సో కిసాన్ భూమి దట్ ఈస్ కిసాన్ ఘాట్ అండి. సో కిసాన్ ఘాట్ అని పిలుస్తాం, కిసాన్ ఘాట్. ఇది చౌదరి చరణ్ సింగ్ గారి సమాధి పేరు అవుతుంది. నాకు అలాగే మొరార్జీ దేశాయ్ గారి సమాధి ఏమవుతుంది? మొరార్జీ దేశాయ్. సో ఈయన సమాధి పేరు ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అభయ్ ఘాట్. సో అభయ్ ఘాట్ ఇతని సమాధి అవుతుంది అనమాట. సో వీళ్ళ చాలా మంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులకి కొంతమందికి కొన్ని పేర్లు పెట్టడం జరిగింది అనమాట. సో అలాగే చూడండి మొరార్జీ దేశాయ్ ఈస్ అభయ్ ఘాట్ అంటాం, చౌదరి చరణ్ సింగ్ ఈస్ కిసాన్ ఘాట్ అని పిలుస్తాం, గాంధీజీ రాజ్ ఘాట్ అంటాం, నెహ్రూ గారిది శాంతి స్థల్ అని పిలుస్తాం, దెన్ ఇందిరాగాంధీ శక్తి స్థల్, అండ్ రాజీవ్ గాంధీ దట్ ఈస్ వీరభూమి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ లో రావడానికి దెన్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయండి. దెన్ చైత్ భూమి అనేది ఎవరి సమాధి అవుతుందండి అంటే దట్ ఈస్ బిఆర్ అంబేద్కర్ గారి సమాధి చైత్ భూమి అవుతుంది. సో ఇది ఎక్కడుంది అంటే ఇది మహారాష్ట్ర స్టేట్ లో ఉండడం జరిగింది. దెన్ ఈ అభయ్ ఘాట్ అనే స్థలం ఇది ఎక్కడ ఉందండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ అభయ్ ఘాట్, ఇది గుజరాత్ లో ఉందండి, అహ్మదాబాద్ దగ్గర ఉంటుంది. సో మిగతావన్నీ కూడా మాక్సిమం వీ కెన్ సే దట్ ఈస్ న్యూఢిల్లీలోనే ఉన్నాయి. మరి పివి ఘాట్ కూడా, పివి నరసింహారావు గారి సమాధి పేరు పివి ఘాట్ అంటాం. సో ఇది కూడా మనకి ఢిల్లీలోనే ఉంది. పివి ఘాట్ ఈజ్ ఆల్సో ఇన్ ఢిల్లీ అంటాం. రాజ్ ఘాట్ ఈజ్ ఢిల్లీ, విజయ్ ఘాట్ ఢిల్లీలోనే ఉంది, శాంతి స్థల్ అవ్వచ్చు, శక్తి స్థల్ కానీ అలా వీరభూమి కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఢిల్లీలోనే వస్తాయండి. సో దెన్ చౌదరి చరణ్ సింగ్ కిసాన్ ఘాట్ ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. దెన్ మొరార్జీ దేశ్ అభయ్ ఘాట్ ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ అహ్మదాబాద్, పివి ఘాట్ ఇది ఢిల్లీలోనే ఉంది. సో ఓకేనా. సరే విఆర్ అంబేద్కర్ గారి సమాధి మటుకి మహారాష్ట్ర స్టేట్ లో ఉందని చెప్తాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్? సో ఇది పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ కదా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో ఏ ఆర్టికల్ అనేది సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతుందండి అంటే దట్ ఆర్టికల్ ఈస్ ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 16 ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సో అందరికీ సమానమైన హక్కులు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఏ ఆర్టికల్ అండి అంటే మొత్తం 16 ఆర్టికల్ అని చెప్తాం. సో ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని మొత్తం ఒక 7 డిస్క్రిమినేషన్స్ ని ఎలిమినేట్ చేయాలని మాట్లాడతారు. సో ఒక టోటల్ ఒక 7 రకాల విచక్షణ రహితమైన వాటిని ఏవైతే డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ ని రిమూవ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. సో వాటిలో ఏంటండి అవి ఏడైంది అంటే ఒకటి దెన్ క్యాస్ట్ గురించి మాట్లాడతాం. అంటే సో క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది లేకుండా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే రేస్, సో జాతి, అలాగే రిలీజియన్, మతం, ఓకేనా. అలాగే సెక్స్ రేషియో, సో మెయిల్ అండ్ ఫీమేల్ పార్షాలిటీస్ లేకుండా, అలాగే క్యాస్ట్ అవ్వచ్చు, అలాగే రేస్ అంటే జాతి అంటాం, రిలీజియన్ అంటే మతం అంటాం, కులం, మతం, జాతి. అలాగే దెన్ సెక్స్ రేషియో, సెక్స్ బేస్ చేసుకుని కాకుండా, దెన్ అలాగే బర్త్, జన్మస్థలంని కాకుండా ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు, అలాగే నివాస స్థలం ప్లేస్, సో వాటిని కాకుండా. దెన్ అలాగే డిసెంట్ అంటే ఏంటి? సో డిసెంట్ అంటే ఏమవుతుందండి అంటే వారసత్వం అనమాట. సో ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఎంప్లాయ్మెంట్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి వాటిని ఈక్వల్గా వీటిని బేస్ చేసి కాకుండా సో మతాన్ని బేస్ చేసి కానీ, కులాన్ని బేస్ చేసి కానీ, సో ఆడ మగ సో వాళ్ళని బేస్ చేసి కానీ, సో అలాగే
దెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టిన స్థలంని బేస్ చేసుకుని కానీ, అలాగే నివాస స్థలంని బేస్ చేసి కానీ, వారసత్వాన్ని బేస్ చేసి పబ్లిక్ సెక్టార్స్లో ఏవైతే ఉంటే వాటిలో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. అందరికీ ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని, గవర్నమెంట్ సెక్టార్స్లో ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. కానీ వీటికి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే హేతుబద్ధమైన నిబంధనల గురించి కొన్ని మాట్లాడతాం. అంటే కొన్ని ఏరియాస్లో రిజర్వేషన్ సిస్టమ్స్ అనేది అప్లికబుల్ అవుతుందని గవర్నమెంటే చెప్తుంది అనమాట. అంటే ఈ ఆర్టికల్ చెప్తూనే కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఫీమేల్స్కి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీస్ అవ్వచ్చు, ఓబీసీస్ అవ్వచ్చు, మైనారిటీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇవ్వాలని కూడా మాట్లాడతాం అనమాట. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈక్వాలిటీ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆర్టికల్ ఏమవుతుందంటే ఆర్టికల్ 16 అంటాం. అలాగే ఇలాంటి ఆర్టికల్ ఇంకోటి కూడా ఉందండి, దట్ ఈస్ 15 ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతుంది. కాకపోతే ఇది ఎంప్లాయ్మెంట్లో కదా, అది పబ్లిక్ అనమాట. సో పబ్లిక్ మధ్యలో ఒక 5 డిస్క్రిమినేషన్స్ని ఎలిమినేట్ చేయాలని చెప్తాం. సో అవాయిడ్ ద 5 డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ ఇన్ బిట్వీన్ ద పబ్లిక్ ఆర్ పీపుల్స్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక 5 రకాల విచక్షణ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయండి కంప్లీట్గా అని చెప్తాం. దాన్ని మనం డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ అంటాం. ఎన్ని రకాలు అండి అంటే దెర్ ఆర్ టోటల్ 5 డిస్క్రిమినేషన్ రిలేటెడ్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఓన్లీ. సో వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ మొత్తం 7 ఉన్నాయి కదా, ఈ 7లో 5 ఉంటాయి అనమాట. సో క్యాస్ట్ కామన్, రిలీజియన్ కామన్, అలాగే రేస్ కామన్, అలాగే సెక్స్ ఈజ్ ఆల్సో కామన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్లేస్ ఆఫ్, దట్ ఈస్ బర్త్ ప్లేస్ అంటాం. సో ఈ 5 రకాల విచక్షణలని కంప్లీట్గా తీసేయండి అని చెప్పి ఆర్టికల్ 15 మాట్లాడుతుంది. ఎవరి మధ్యలో? పబ్లిక్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. ఇదైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడతాం. ఇది ఆర్టికల్ 15 అవుతుంది, ఇది ఆర్టికల్ 16 అవుతుంది. దెన్ ఆర్టికల్ 17 దేని గురించి మాట్లాడుతుందండి అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిర్మూలించండి అని ఆర్టికల్ 17 మాట్లాడుతుంది. అలాగే ఆర్టికల్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడుతుందంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే టైటిల్స్ని ఇండియాలో ఇచ్చారో రాజులకి, రావ్ బహదూర్, రాజ్ బహదూర్, జంగ్ బహదూర్, ఇలాంటి టైటిల్స్ని కంప్లీట్గా సమూలంగా నిర్మూలించండి అని చెప్పి ఆర్టికల్ 18 మాట్లాడుతుంది. సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటాం, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అండ్ అబాలిషన్ ఆర్ రిమూవింగ్ ద 5 డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ బిట్వీన్ ద పబ్లిక్, అండ్ దెర్ ఆర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆర్టికల్ that is 16 is saying only. So these are the articles of Indian Constitution. These are the fundamental rights లో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ లో మాట్లాడతాం, రైట్ టు ఈక్వాలిటీలో. దెన్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్? సో బ్రిటిష్ రూల్ టైంలో ఇండియాకి క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటికి కలకత్తా అవుతుంది. అంటే అప్ టు 1911 వరకు కూడా, 1911 వరకు కూడా ఇండియాకి క్యాపిటల్ ఏముందంటే ఢిల్లీ, కలకత్తానే ఉందండి. సో 1911 తర్వాత 1911లో ఈ క్యాపిటల్ ఎక్కడికి షిఫ్ట్ చేశారండి అంటే ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అది 1911లో జరిగింది. సో 1911లో క్యాపిటల్ ఎక్కడికి మార్చారండి? ఢిల్లీకి మార్చారు. సో ఈ టైంలో ఇండియాకి గవర్నర్ జనరల్ కింద హర్డింజే 2 అనే పర్సన్ ఉన్నారండి. హర్డింజే 2 అనే పర్సన్ ఈ రోజు గవర్నర్ జనరల్ గా యాక్ట్ చేశారు. సో ఈ టైంలో ఏమైందంటే ఢిల్లీకి విజిట్ కలకత్తాకి ఒక పర్సన్, బ్రిటన్ కి సంబంధించిన కింగ్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ 1911లో ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. సో అతని పేరు ఏంటంటే జార్జ్ 5 అనే పర్సన్ అండి. సో జార్జ్ 5 అనే పర్సన్ ఇండియాకి విజిట్ చేశారు. ఇతను బ్రిటన్ కంట్రీకి కింగ్ అని చెప్పొచ్చు. సో ఆ టైంలో వీళ్ళు ఢిల్లీలో ఒక టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారు. దాన్ని ఢిల్లీ దర్బార్ అని పిలుస్తారు, ఢిల్లీ దర్బార్. సో ఈ ఢిల్లీ దర్బార్ అనే ఒక ఈవెంట్ లో ఏదైతే జరిగిందో ఈ కాన్ఫరెన్స్ లో ఏం చేశారండి అంటే వీళ్ళు అక్కడ డెసిషన్ అనౌన్స్మెంట్ పాస్ చేశారు. ఎవరు? సో హర్దింజే 2 అనే పర్సన్ మేము క్యాపిటల్ ని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ పాస్ చేసి, సో తర్వాత నుంచి 1911 తర్వాత నుంచి, సో అప్పటి నుంచి 1911 తర్వాత నుంచి మన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి అంటే మన క్యాపిటల్ ఎక్కడికి మార్చారండి అంటే ఢిల్లీకి మార్చడం జరిగిందని చెప్తాం. సరేనా? ఇప్పుడు చూడండి 1911 ఐఎన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఐఎన్సీ అని చెప్పొచ్చు. ఎందుకండి అంటే ఈ ఐఎన్సీ కలకత్తాలో జరిగిందండి. సో ఈ ఐఎన్సీకి బిషన్ నారాయణ్ ధర్ అనే పర్సన్ హెడ్ గా యాక్ట్ చేశారు. సో ఇదే ఐఎన్సీలో ఇంతకుముందు క్లాస్ లో చెప్పాను, ఈ ఐఎన్సీలోనే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జాతీయ గీతం ఏదైతే ఉందో, నేషనల్ ఆంథమ్ ఏదైతే ఉందో ఫస్ట్ పాడింది ఇక్కడే. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు, మన జాతీయ గీతాన్ని ఆలపించింది ఎక్కడండి అంటే ఏ ఐఎన్సీ మీటింగ్ లో జరిగిందండి అంటే అది కలకత్తా అని చెప్పొచ్చు. ఎప్పుడు 1911లో అని చెప్పొచ్చు. అలాగే మీకు ఇంతకుముందు క్లాస్ లో చాలా ఐఎన్సీ మీటింగ్స్ గురించి మాట్లాడాం. సో దెన్ దాదాబాయి నైరోజీ అనే పర్సన్ ఏ ఐఎన్సీకి హెడ్ గా యాక్ట్ చేశారండి అంటే అది సెకండ్ ఐఎన్సీ అని చెప్తాం. సెకండ్ ఐఎన్సీ ఎప్పుడు జరిగింది? 1886 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ ఏదైతే ఉందో, 1886 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ ఏదైతే ఉందో దీనికి దాదాబాయి నైరోజీ అనే పర్సన్ హెడ్ గా యాక్ట్ చేశారు. బట్ నిన్న క్లాస్ లో అన్ఫార్చునేట్ గా దయారాం గురించి మాట్లాడాను. సో ద ఆన్సర్ ఏంటి అంటే ద ఆన్సర్ షుడ్ బి దాదాబాయి నైరోజీ అవుతారండి. దయానంద సరస్వతి కాదు, దాదాబాయి నైరోజీ ఈజ్ 1986 ఐఎన్సీకి హెడ్ గా ఇతనే అవుతారనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదామండి. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్.
ఏంటంటే విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ. సో ఏ స్టేట్ ఎక్కువగా కాఫీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో కాఫీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏమవుతుందంటే ద ఆన్సర్ షుడ్ బి కర్ణాటక స్టేట్ అవుతుంది. స్టేట్ అయితే కర్ణాటక అవుతుంది, కంట్రీ అయితే బ్రెజిల్ కంట్రీ గురించి మాట్లాడతాం. కంట్రీ ఏమవుతుంది, బ్రెజిల్ అవుతుంది. మరి టీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే ఆన్సర్ వచ్చేటికి అస్సాం స్టేట్ అవుతుంది. టీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది అస్సాం. మరి గ్రౌండ్ నట్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది, గ్రౌండ్ నట్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ గుజరాత్ స్టేట్ అవుతుందండి, గుజరాత్. దెన్ పల్సెస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏమైనా ఎగ్జామ్ అడిగితే ఏం చెప్తాం, పల్సెస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ మధ్యప్రదేశ్ స్టేట్ అవుతుంది. ఇంతకుముందు క్లాస్లో ఇవన్నీ మీకు చెప్పానండి. సో మళ్ళీ చూడండి, పల్సెస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మధ్యప్రదేశ్ అవుతుంది. కెరల్స్ అవ్వచ్చు లేదా మిల్లెట్స్ ని కానీ, సో వీటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే ఆన్సర్ వచ్చేటికి మహారాష్ట్ర స్టేట్ అవుతుంది. సిల్క్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి కర్ణాటక స్టేట్ సిల్క్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందండి. కాటన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే కాటన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏమవుతుందంటే దట్ ఈస్ గుజరాత్ స్టేట్ అవుతుందండి. సో గుజరాత్ లో అహ్మదాబాద్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని మాంచెస్టర్ ఆఫ్ కాటన్ అని పిలుస్తారు అనమాట. మాంచెస్టర్ ఎక్కువగా కాటన్ ని ప్రొడ్యూస్ చేసే స్టేట్ గుజరాత్ అవుతుంది. అండ్ అలాగే విచ్ ఇస్ ద స్టేట్ హ్యాస్ మెయిన్లీ ప్రొడ్యూసింగ్ రైస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే రైస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది వెస్ట్ బెంగాల్ స్టేట్ అవుతుందండి. దెన్ వీటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏమవుతుందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి యూపీ స్టేట్ అవుతుంది. యూపీలో ఎక్కువగా వీటిని ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే షుగర్ కేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే షుగర్ కేన్. సో షుగర్ కేన్ ఈజ్ ఆల్సో యూజ్లీ మెయిన్లీ ప్రొడ్యూసింగ్ ఇన్ యూపీ స్టేటే అవుతుందండి. సో ఇవి కొన్ని పాయింట్స్ అండి. సో ఎగ్జామినేషన్స్ లో అడిగితే ఆన్సర్స్ పెట్టుకోండి, ఓకేనా. సరే నెక్స్ట్ చూడండి, ఒకసారి జాగ్రత్తగా చదవండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. సో హూ ఇస్ ద స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2020? 2020లో స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరండి అంటే ఈ పర్సన్ కిరణ్ రిజిజు. సో హియర్స్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ కదా, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన పర్సన్ ఇతను. అరుణాచల్ ప్రదేశ్ ఇతని కన్సిస్టెన్సీ కూడా అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కన్సిస్టెన్సీ దట్ ఈస్ కిరణ్ రిజిజు అనే పర్సన్ ఈ రోజు ద ఇండియాకి స్పోర్ట్స్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఎగ్జామినేషన్స్ లో మిమ్మల్ని అడగవచ్చు హూ ఇస్ ద రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. రైల్వే మినిస్టర్ ఎవరండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి పీయూష్ గోయల్. తెలిసిందే కదా, సింపుల్ క్వశ్చన్. సో అలాగే మన ఇండియాకి కామర్స్ మినిస్టర్ కూడా ఎవరండి అంటే పీయూష్ గోయలే చెప్తాం. కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి అంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి పీయూష్ గోయల్. మరి హూ ఇస్ అగ్రికల్చర్ మినిస్టర్ అంటే ఏం చెప్తాం, అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరండి అంటే నరేంద్ర సింగ్ తోమార్ చెప్తాం కదా, నరేంద్ర సింగ్ తోమార్. ఇతను ఎవరండి అంటే అగ్రికల్చరల్ మినిస్టర్ నుంచి మాట్లాడతాం. అలాగే అండ్ హూ ఇస్ ద తవార్ చంద్ గెహ్లట్ అనే ఎగ్జామ్ లో అడిగితే తవార్ చంద్ గెహ్లట్. సో తవార్ చంద్ గెహ్లట్ ఎవరండి అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ అని చెప్తాం. అండ్ హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఇంతకుముందు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ పేరుని ఎడ్యుకేషన్ మినిస్టర్ కిందకి మార్చింది, తెలిసిందే కదా. మరి ఎవరండి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే రమేష్ సింగ్ పోఖ్రియాల్ అనే పర్సన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని మాట్లాడతాం, ఓకేనా. మరి రీసెంట్ గా మాన్సుఖ్ మాంధవ్య అనే పర్సన్ ఉన్నారు చూసారా. సో ఇతను ఎవరండి అంటే ఇంతకు ముందు మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అని పిలుస్తాం. రీసెంట్ గా గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఒక పేరు మార్చింది. సో ఎలా మార్చింది, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కిందకి పేరు మార్చారు. పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కిందకి కొత్త పేరు పెట్టారు. సో దీనికి ఎవరండి మినిస్టర్ అంటే మాన్సుఖ్ మాంధవ్య అనే పర్సన్ దీనికి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారని మాట్లాడతాం, సరేనా. అండ్ అలాగే దెన్ హూ ఇస్ అ పర్సన్, ఓకే. సో ఇతను మీకు చిన్న ఐ మీన్ హోమ్ మినిస్టర్ తెలిసిందే, అలాగే డిఫెన్స్ మినిస్టర్ తెలుసు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా మనకు తెలిసినవే కదా. సో ఓకేనా. అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ అందరి యొక్క పోర్ట్ఫోలియోస్ చూసుకోండి, ఏ క్యాబినెట్ మినిస్టర్ దేనికి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు అనేది. రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ పేరేంటి, దట్ ఈస్ నితిన్ గడ్కరీ అనే పర్సన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్కి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు కదా. అలాగే మనకు ఉన్న పోర్ట్ఫోలియోస్ మొత్తం మీద ఎవరెవరు ఏ మినిస్టర్స్ దేనికి హెడ్ గా యాక్ట్ చేస్తున్నారో ఒకసారి అన్ని చూసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా ఎప్పుడు అడగలేదండి. సో ఫస్ట్ టైం మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్ మీద టార్గెట్ చేశారు. ఇప్పటివరకు క్వశ్చన్ లో మీకు క్యాబినెట్ మినిస్టర్స్ మీద టచ్ చేయలేదు, ఇప్పుడు ఈ రోజు నుంచి క్యాబినెట్ మినిస్టర్ మీద కూడా క్వశ్చన్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి మన ఇండియాలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఒకసారి ఎగ్జామినేషన్స్ లో చూడండి, అర్థమైందా. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ ఇది ఒక క్లీన్నెస్ ప్రోగ్రామ్ సంగతి తెలిసింది. ఈ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి అంటే 2014 సంవత్సరం అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి బర్త్డే రోజున స్వచ్ఛ భారత్ ని స్టార్ట్ చేశారని చెప్తాం. అంటే 145th బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీకి స్టార్ట్ చేశారు. 150 బర్త్డే కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇండియాలో స్వచ్ఛ భారత్ అనేది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో యాజ్ గా అనుకున్నట్టే 2019 కి స్వచ్ఛ భారత్ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ యొక్క సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎగ్జామినేషన్స్ లో స్వచ్ఛ భారత్ యొక్క సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని అడిగితే ఏం చెప్తామండి అంటే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అండ్ 2025 వరకు ఉంటుందని చెప్తాం. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 2019-20 నుంచి 2024-2025 వరకు అనమాట. అంటే 2019-20 నుంచి 2024-25 వరకు స్వచ్ఛ భారత్ యొక్క సెకండ్ ఫేజ్ అని చెప్తాం. సరే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ లో ఒకటి అడగొచ్చు అండి, ఏంటది అంటే సో వాట్ ఈస్ ద లోగో ఆఫ్ స్వచ్ఛ భారత్ అనే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం, ఇది అందరికీ తెలిసిందే. స్వచ్ఛ భారత్ యొక్క లోగో ఏంటి, మహాత్మా గాంధీ గారు యూజ్ చేసే స్పెక్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వచ్ఛ భారత్ కే లోగో అవుతాయి.
మరి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు కదా. ఇంకో క్వశ్చన్ చూడండి, స్వచ్ఛ భారత్ గురించి. స్వచ్ఛ భారత్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? స్వచ్ఛ భారత్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? సో దాన్ని మనం ఏక్ కదం స్వచ్ఛతాకి అవర్ అంటాం. ఏక్ కదం స్వచ్ఛతాకి అవర్ అంటే ఒక్క అడుగు శుభ్రత వైపు అని పిలుస్తాం. ఓకేనా, వన్ స్టెప్ టువార్డ్ ద క్లీన్లీనెస్ అని మనం ఇంగ్లీష్ లో చెప్తాం అనమాట. సో అది స్వచ్ఛ భారత్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. సో మరి స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ యాంటెన్షన్ ఏంటండి అంటే ఓపెన్ డెఫికేషన్ స్టేట్స్ అంటాం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్స్. సో ఇండియా మొత్తం మీద కంప్లీట్ గా మలమూత్ర విసర్జన అనేది కంప్లీట్ గా బ్యాన్ చేయాలన్నమాట. సో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించడమే స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అవుతుంది. సో కంప్లీట్లీ క్లీన్ ద ఇండియా. ఓకేనా, చూడండి. సో దట్ ఈస్ టు ఎలిమినేట్ అండ్ రెడ్యూస్ ఓపెన్ డెఫికేషన్, టు ఎలిమినేట్ అండ్ డెఫిట్ ద రెడ్యూస్ ఓపెన్ డెఫికేషన్, అది మెయిన్ అవుతుంది అనమాట. స్వచ్ఛ భారత్ రాకముందే, ఓకేనా, మన ఇండియాలో ప్రతి స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత ఓపెన్ డెఫికేషన్ ని కంట్రోల్ చేయడం బాగా సాధ్యమైందని చెప్పొచ్చు. మరి చెప్పండి, విచ్ ఈస్ ద ఫస్ట్ ఓపెన్ డెఫికేషన్ స్టేట్ ఇన్ ఇండియా? సో ఇది స్వచ్ఛ భారత్ రాకముందే డిక్లేర్ అయింది. మరి ఏ స్టేట్ అంది అంటే సిక్కిం స్టేట్. ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ డెఫికేషన్ స్టేట్ ఏది అంటే కంప్లీట్ గా మలమూత్ర విసర్జన బహిరంగంగా చేయకుండా కంప్లీట్ గా నిర్మూలించిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేప్పటికి సిక్కిం అవుతుందని చెప్తాం. ఇది ద ఫస్ట్ స్టేట్ అని చెప్తామండి. ఓకేనా, సరే నెక్స్ట్ పాయింట్ మాట్లాడింది అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ వాట్ ఈస్ ద కెమికల్ ఈజ్ రిలీజింగ్ డ్యూరింగ్ ద డైజెషన్స్? మనం భోజనం చేసిన తర్వాత డైజెషన్ అయ్యేటప్పుడు మన బాడీలో ఒక కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది, ఒక యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఆ యాసిడ్ పేరు ఏంటండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్తామండి. దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది డైజెషన్ లో రిలీజ్ అవుతుందని చెప్తాం. ఇది బయాలజీ రిలేటెడ్ బిట్ అని చెప్తాం. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ ఇయర్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ వాస్ స్టార్టెడ్? సో ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తామండి. సో ఖిలాఫత్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, సో దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి 1919 లో ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1921 వరకు కూడా ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ ఎందుకు జరిగింది అంటే 1921 లో, ఓకేనా, ఐ మీన్ 1919 టైంలో, అంటే ఈ టైం సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత టర్కీని ఓడిపోయింది అనమాట. సో అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చారంటే టర్కీలో ఏదైతే ఖిలాఫా మీన్ దట్ ఈస్ ఖలీఫా అనే పదవి ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ పాస్ చేశారు, అంటే రిమూవ్ చేసేసారు అనమాట. ఈ ఖలీఫా అనే పదవి తీసేయడంతో, ఖలీఫా అంటే ఎవరండి అంటే ముస్లింలో ఒక మత పెద్ద అని చెప్పొచ్చు, ఒక మత గురువు అని చెప్పొచ్చు, అంటే హైయెస్ట్ పర్సన్ అని చెప్తాం. ఓకేనా, ఇలాంటి పదవిని తీసేయడంతో ఏమైందంటే ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం మీద ఖలీఫా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి అనమాట. సో మళ్ళీ దాన్ని తిరిగి రీఎస్టాబ్లిషన్ చేయాలనేది దీని కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశారు. సో అలా ఆల్ ఓవర్ వరల్డ్ స్టార్ట్ అయింది ఈ ఉద్యమం అనేది. సో 1919లో ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇండియాలో కూడా వ్యాప్తి చెందిందని చెప్పొచ్చు. సో దీని ఇండియాలో వ్యాప్తి చెందడానికి మెయిన్ రీజన్స్ ఎవరంటే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అనే బ్రదర్స్. వీళ్ళిద్దరూ ఖిలాఫత్ మూవ్మెంట్ ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. కానీ దీన్ని ఖిలాఫత్ మూవ్మెంట్ లీడ్ చేయమని ఎవరిని అడిగారండి అంటే మహాత్మా గాంధీ గారిని అడగడం జరిగింది. సో మహాత్మా గాంధీ గారి ఖిలాఫత్ మూవ్మెంట్ కి సపోర్టింగ్ గా ఉన్నారు. సో ఆయన అధ్యక్షత వహించారని చెప్తాం. సో ఖిలాఫత్ మూవ్మెంట్ కి ప్రెసిడెంట్ ఆ ఒక ప్రెసిడెన్సీకి యాక్ట్ చేసిన ఎవరండి అంటే హెడ్ గా ఎవరు యాక్ట్ చేశారంటే ఆన్సర్ ఎగ్జామ్ లో అడగొచ్చండి. సో దానికి ఆన్సర్ మహాత్మా గాంధీ గారు అవుతుందన్నమాట. తర్వాత 1921 టైంలో సో టర్కీలో ఈ కంప్లీట్ గా ఖిలాఫ్ అనే పదవి తీసేసేయడం జరిగింది. సో దాని తర్వాత 1921 టైం నుంచి ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్తాం అనమాట. సరే ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జామ్లో ఏం అడిగాడు, ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేప్పటికి 1919లో ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందని చెప్తాం. సో ఇది దేనికి ప్యారల్ గా ఇండియాలో స్టార్ట్ అయింది అంటే ఈ టైంలో ఇండియాలో 1990లో ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి 1921 వరకు వచ్చింది. తర్వాత 1920లో ఇండియాలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో 1920లో ఏ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు స్లాట్ లో ఒక క్వశ్చన్ అడిగారు ఏమనంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి ప్యారల్ గా స్టార్ట్ అయిన ఇంకొక మూవ్మెంట్ ఏంటి అని అడిగారు కదా. సో దానికి ఆన్సర్ ఖిలాఫత్ మూవ్మెంట్, అది ఇంతకుముందు స్లాట్ లో వచ్చింది. ఇప్పుడు ఖిలాఫత్ మూవ్మెంట్ యొక్క స్టార్టింగ్ అడిగారు కదా, 1919 అని మాట్లాడతాం అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, విచ్ ఇయర్ ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్ జరిగింది? ఆనందపూర్ సాహిబ్ రిజల్యూషన్ ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ 1973లో జరిగిందని చెప్తాం. ఖలిస్తాన్ అనే మూవ్మెంట్ అని పిలుస్తాం అనమాట. ఆనందపూర్ సాహిబ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖలిస్తాన్ మూవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ టైంలో వీళ్ళు ఏం చేశారంటే హిందూయిజం నుంచి సపరేట్ గా సిఖిజం ని సపరేట్ చేయాలి, సిక్కులకి సపరేట్ గా దేశం కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ వాళ్ళు ఏదైతే ఉందో పంజాబ్ పార్టీ అని చెప్పొచ్చు, ఇది పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్. సో ఆ పార్టీ దీనికి ఫైట్ చేస్తుందని చెప్తాం అనమాట. సో కంప్లీట్ గా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మాకు సపరేట్ గా సిక్కులకి సపరేట్ గా ఉన్న రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేసింది ఇక్కడే. సో కాబట్టి అది 1973లో జరిగింది. ఆ ఆందోళన ఏమని పిలుస్తారండి అంటే దాన్ని ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్ అని చెప్తామండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1973 అంటాం. ఎక్కడండి అంటే వి కెన్ సే పంజాబ్, అమృత్సర్, ఆ టైంలో అక్కడ జరిగిందని చెప్తాం. ఓకేనా, సో దాన్ని ఖలిస్తాన్ మూవ్మెంట్ అని కూడా పిలవచ్చు అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. అండ్
అండ్ వెన్ వాస్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్? సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. ద 1920 ఆగస్టు 1st నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందని చెప్తాం. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పటి వరకు జరిగిందంటే 1922 వరకు, 1922 ఫిబ్రవరి. సో ఫిబ్రవరి 11 వరకు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగిందండి. ఫిబ్రవరి 11న మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని విత్డ్రా చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎక్కడి నుంచి పాస్ చేశారు? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని అనౌన్స్మెంట్ క్లోజ్ చేస్తున్నట్టు విత్డ్రా చేసుకుంటున్నట్టు మహాత్మా గాంధీ గారు ఏ ప్లేస్ నుంచి అనౌన్స్మెంట్ ఇచ్చారండి అంటే బర్దోలి అనే ప్లేస్ చెప్పాలి. సో బర్దోలి అనే ప్లేస్ కరెంట్ అది గుజరాత్ లో ఉన్న ప్లేస్ అండి. సో అక్కడ నుంచి మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే మేము నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విత్డ్రా చేస్తున్నామని చెప్పారు. సో ఇది విత్డ్రా చేయడానికి రీజన్ కూడా ఉంది. చోరీ చోరా అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏ రోజు అంటే 1912లో, 1922లో ఫిబ్రవరి 5వ తారీఖున చౌరీ చౌరా అనే ఇన్సిడెంట్. చౌరీ చౌరా అనే ప్లేస్ ఉత్తరప్రదేశ్ లో ఉంది చూసారా. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత శాంతియుతంగా ఈ మూవ్మెంట్ ని జరుగుతున్నారు. అంటే దీంట్లో ఒక 4 ఫేజుల కింద స్టార్ట్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే వీఆర్ నాట్ కోఆపరేటింగ్ టు సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఎవరికి కోఆపరేట్ చేయమని చెప్తున్నారు? బ్రిటిషర్స్ కి. అంటే బ్రిటిషర్స్ యూజ్ చేసే బ్రిటిషర్స్ సంబంధించిన బట్టలు వాడడం, స్వదేశీ వాటే వాడతాం. సో బాయ్కాట్ ద ఫారెన్ గూడ్స్ అది ఇక్కడే స్టార్ట్ చేశారు. అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వదిలేసి మహాత్మా గాంధీ పిలుపు మేరకు కూడా రావడం జరిగింది. టంకుటూరి ప్రకాశం పంతులు కానీ, రాజాజీ కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నారండి. సో వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలను వదిలేసి ఈ మూవ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్తాం. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలను వదిలేయమని చెప్పింది జరిగింది ఇక్కడే. సో దాంతోపాటు ఇంకా ఫారెన్ గూడ్స్ ని బాయ్కాట్ చేశారని చెప్పారు. తిలక్ గారి ఫండ్ కి ఒక 1 crore రూపీస్ కలెక్ట్ చేయాలని మాట్లాడారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో మొత్తం 1 కోటి మంది పార్టిసిపేట్ చేయాలి. ఇలాంటి తీర్మానాలు చాలానే జరిగాయి. సో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మొత్తం 4 ఫేజుల్లో జరిగింది. సెకండ్ ఫేజ్ అనేది విజయవాడ నుంచే స్టార్ట్ అయిందండి. సెకండ్ ఫేజ్ అనేది ఎక్కడి నుంచి జరిగిందంటే విజయవాడ నుంచే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సెకండ్ ఫేజ్ అని స్టార్ట్ చేశారు. ఇక్కడే చాలా మంది తిలక్ గారికి ఒక 1 crore ఫండ్ ని కోసం తిలక్ పేరు మీద ఒక ఫండ్ స్టార్ట్ చేసి 1 crore రూపీస్ కలెక్ట్ చేయాలని చెప్పారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో 1 కోటి మంది జాయిన్ అవ్వాలని. ఇలాంటి చాలా తీర్మానాలు జరిగాయండి. సో కానీ 1922 ఫిబ్రవరి 5వ తారీఖున ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది చూసారా చోరీ చోరా దగ్గర, వీళ్ళు శాంతియుతంగా అహింస మార్గంలో మూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చోరీ చోరా ఇన్సిడెంట్ దగ్గర వీళ్ళ ఉద్యమకారుల మీద కొంతమంది లాఠీ చార్జ్ చేయడం జరిగింది పోలీసులు. సో దీన్ని వీళ్ళు రెవల్యూట్ చేస్తూ ఆ పోలీస్ స్టేషన్ తగలబెట్టడం జరిగింది. దాంట్లో 21 మంది పోలీసులు చనిపోయారు. సో మరి ఆ ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత వెంటనే మహాత్మా గాంధీ గారు 1922 ఫిబ్రవరి 11వ తారీఖున మేము నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని విత్డ్రా చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ పాస్ చేశారు. సరే ఇప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడగొచ్చు కదా, ఏమడిగారు ఈ రోజు 1920 ఆగస్టు 1st ఎక్కడ ఏ మూవ్మెంట్ స్టార్ట్ చేశారంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. క్లోజింగ్ డేట్ అడగొచ్చు, ఎక్కడ నుంచి జరిగిందనే ఆన్సర్ ఎగ్జామ్ లో అడగొచ్చు. బర్దోలి నుంచి జరిగింది. లీడ్ చేసిన పర్సన్ ఎవరు? మహాత్మా గాంధీ గారు అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ స్టేట్ ఇస్ హైయెస్ట్ లిటరసీ రేట్? ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ లిటరసీ ఉంది యాజ్ పర్ ద 2011 సెన్సెస్ అంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ స్టేట్ లో ఎక్కువ లిటరసీ ఉంది? ఆన్సర్ వచ్చేవాడి కేరళ అంటామండి. 93.9% ఆఫ్ లిటరసీ కేరళలో ఉందని మాట్లాడొచ్చు. సో మరి ఇండియాక ఇంకో క్వశ్చన్ అడగొచ్చు కదా, వాట్ ఈస్ ద టోటల్ లిటరసీ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద 2011 సెన్సెస్ అంటే వీ కెన్ సే ద 74.04% అనేది ఇండియా యొక్క లిటరసీ అవుతుంది. ఇండియా యొక్క లిటరసీ అవుతుంది. సో మెయిల్స్ లిటరసీ ఎంత అవుతుందండి ఎగ్జామ్ లో అడిగితే? దట్ ఈస్ 82.14% అనేది మెయిల్ లిటరసీ అవుతుందని చెప్తాం. ఎంత? 82.14% ఈస్ ఆ మెయిల్ లిటరసీ అవుతుంది. మరి ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువగా లిటరసీ ఉందంటే కేరళ స్టేట్ అని చెప్పాం. కేరళ కదా. మరి తక్కువ లిటరసీ ఉన్న స్టేట్ ఏది? లెస్ లిటరసీ స్టేట్ ఏమవుతుంది? లెస్ లిటరసీ స్టేట్ ఏమవుతుందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ బీహార్ స్టేట్ అవుతుందండి. బీహార్లో లిటరసీ చాలా తక్కువ ఉందని చెప్తాం. 63.82% వరకు ఉందని చెప్తాం. బీహార్లో చాలా తక్కువ లిటరసీ ఉన్న స్టేట్ అదేనండి అప్పట్లో. మరి ఎక్కువ లిటరసీ ఉన్న యూటీ ఏది? ఎక్కువ హై లిటరసీ యూనియన్ టెరిటరీ ఏమవుతుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి దానికి ఆన్సర్ ఏది అవుతుందంటే అంటే దట్ ఈస్ కేరళలో ఎక్కువ లిటరసీ ఉన్న యూనియన్, కేరళ కాదు సారీ, లక్షద్వీప్ అవుతుందండి. లక్షద్వీప్. సో మరి తక్కువ లిటరసీ ఉన్న యూనియన్ టెరిటరీ ఏది అండి అంటే దట్ ఈస్ దాద్రా నగర్ హవేలీ. సో ఇక్కడ లిటరసీ చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. హైయెస్ట్ లిటరసీ డిస్ట్రిక్ట్ అడగొచ్చండి. ఎక్కువ లిటరసీ ఉన్న డిస్ట్రిక్ట్ ఏమవుతుందండి అంటే డిస్ట్రిక్ట్ అని చెప్తే దానికి సర్చిప్ అంటాం. సర్చిప్ అనే డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది? సర్చిప్ అనే డిస్ట్రిక్ట్ మిజోరంలో ఉందండి. ఈ డిస్ట్రిక్ట్ లో లిటరసీ చాలా ఎక్కువగా ఉందని చెప్తాం. లెస్ లిటరసీ డిస్ట్రిక్ట్ ఏది అంటే అలీరాజ్పూర్ అనే డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉందండి. అలీరాజ్పూర్. సో ఇక్కడ లిటరసీ చాలా తక్కువగా ఉందని చెప్తాం. ఇది ఏ ప్రకారం అండి, ఎవరి ప్రకారం అండి అంటే దిస్ ఈస్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సరే అసలు సెన్సెస్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1872లో స్టార్ట్ చేశారు. ఇది 2015 సెన్సెస్ అనేది 15వ సెన్సెస్ కిందకి మాట్లాడుతాం. 2011 అనేది 15th సెన్సెస్ అవుతుంది. మళ్ళీ సెన్సెస్ అనేది 2021లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. సో కంపేర్ టు 2010 2001 సెన్సెస్ తో కంపేర్ చేస్తే 2011లో మన లిటరసీ రేట్ అనేది 9.21% అనేది పెరిగిందని చెప్పొచ్చు. 9.21% పెరిగింది అని చెప్పి
లెక్కలు మాట్లాడుతున్నాయి అనమాట. సో 2001 నుంచి కంపేర్ చేస్తే 2011లో మన ఇండియాకి లిటరసీ ఎంత శాతం పెరిగిందంటే 9.21% పెరిగింది అని చెప్పొచ్చండి. ఓకేనా? సో ఇలాగే మీకు ఇంకా క్వశ్చన్స్ డెన్సిటీ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. ఒకసారి చూసుకోండి. డెన్సిటీ ఇండియా యొక్క డెన్సిటీ 382 పర్సన్ పర్ స్క్వేర్ కిలోమీటర్. హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ బీహార్ అవుతుంది. లీస్ట్ డెన్సిటీ స్టేట్ దట్ ఈస్ వీ కెన్ సే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అవుతుంది. హైయెస్ట్ డెన్సిటీ యూటీ ఢిల్లీ అవుతుంది. లీస్ట్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అవుతాయి. అలాగే మనకి పాపులేషన్ లో చెప్పొచ్చు హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఉత్తరప్రదేశ్, లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ సిక్కిం అవుతుంది. దెన్ అలాగే సెక్స్ రేషియో చూసుకోవాలి, డెన్సిటీ గురించి మాట్లాడాలి, పాపులేషన్ గురించి మాట్లాడాలి, లిటరసీ గురించి మాట్లాడాలి. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్స్ లో అడిగే క్వశ్చన్స్ ఏ అవుతాయి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. దెన్ లెట్స్ సీ. సో విచ్ యాసిడ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఐ వాష్. సో ఐ వాష్ చేయడం కోసం, కంటిన్యూ వాష్ చేసుకోవడం కోసం మనం ఎక్కువగా ఎటువంటి యాసిడ్స్ ని వాడతారండి అంటే చాలా రకాల యాసిడ్స్ ఉన్నాయండి. సో వన్ ఆఫ్ ద యాసిడ్, దాంట్లో ఒక యాసిడ్ ఏంటంటే బోరిక్ యాసిడ్ అవుతుంది. సో దాంతోపాటు సింపుల్ సెలైన్ వాటర్ ఏవైతే ఉంటాయో, సింపుల్ సెలైన్ వాటర్ తో కూడా మనం కళ్ళు అనేది కడుక్కోవచ్చండి. సో అంటే ఎగ్జామినేషన్స్ లో వాడు అడిగిన క్వశ్చన్స్ లో చూడండి, ఏ యాసిడ్ ని బట్టి కంటిన్యూ మనం ఐ వాష్ చేయొచ్చు అంటే ఒక ఆన్సర్ బోరిక్ యాసిడ్ అవుతుంది. వన్ మోర్ ఇంకొక ఆప్షన్ కూడా చెప్పొచ్చు, అది సెలైన్, సింపుల్ సెలైన్ వాటర్ ఏవైతే ఉంటే వాటి నుంచి కూడా ఐ వాష్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్ కదా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వెన్ వాజ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ రిలీ హ్యాపెండ్. సో ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ స్లాట్ నుంచి కూడా ఇప్పటి వరకు చాలా సార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటాం. 1526 సంవత్సరంలో జరిగింది కదా. బాబర్కి ఇబ్రహీం లోడీకి మధ్యలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటాం. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కూడా జరిగింది కదా 1556 సంవత్సరంలో, హేముకి అక్బర్కి మధ్యలో జరిగింది. దెన్ భైరవ్ ఖాన్ అనే పర్సన్ అక్బర్కి రిప్రజెంటేటివ్ కింద ఈ మూమెంట్ లో ఈ వార్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో భైరవ్ ఖానే గెలిచారు, దట్ ఈస్ అక్బర్ గెలవడం జరిగింది. సరేనా? ఇది బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2 అంటాం. సో పానిపట్ 2 ఎప్పుడు జరిగింది? 1556 సంవత్సరంలో పానిపట్ 2 జరిగింది. 1761 సంవత్సరంలో ఆఫ్ఘాన్స్ కి మరాఠాస్ కి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 3 జరగడం జరిగింది. అహ్మద్ షా అనే పటల్ అలాగే సదాశివరావుకి మధ్యలో జరిగింది. ఆఫ్ఘన్స్ కి అలాగే మరాఠాస్ కి. అహ్మద్ షా ఆఫ్ఘన్స్ తరపు నుంచి, సదాశివరావు మరాఠాస్ తరపు నుంచి చేశారు. సో ఆఫ్ఘన్స్ గెలవడం జరిగిందండి. సో ఇవన్నీ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1, 2 అండ్ 3 అని చెప్తాం. అలాగే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో, ఈ క్వశ్చన్ కూడా ఇంతకు ముందు అడిగారు. 1757 రాబర్ట్ క్లైవ్ కి మధ్యలో అనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి, దెన్ ఓకేనా, రాబర్ట్ క్లైవ్ కిను అలాగే సిరాజుద్దీన్ దౌలాత్ అనే పర్సన్ కి మధ్యలో జరిగింది. రాబర్ట్ క్లైవ్ దీంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అవుతుంది. తర్వాత 1764 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కూడా జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ మీర్ ఖాసిం కి అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో జరిగిన వార్ అనమాట. ఇది 1764. ఇది బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో దిస్ ఈస్ పానిపట్ 3, ఇది పానిపట్ 2 అండ్ దిస్ ఈస్ పానిపట్ 1 అంటాం. సో ఈ అన్ని క్వశ్చన్స్ ఇంతకుముందు మీకు ఎగ్జామ్ లో రిపీట్ అయినాయండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసాం, జస్ట్ ఒకసారి చూసుకోండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ రిలీజన్ ఈస్ బిలీవింగ్ ద వర్డ్ షరియా. సో ఏ రిలీజన్ షరియాని ఎక్కువగా యూస్ చేస్తారు? షరియా అనే వర్డ్ అనేది ఏ రిలీజన్ లో బాగా ఫేమస్ వర్డ్ అండి అంటే ఆన్సర్ ఇస్లాం అవుతుందండి. సో షరియా అంటే ఒక లా అవుతాం, ఇస్లామిక్ లా అనమాట. ఒక ఇస్లామిక్ రిలీజియన్స్ లా, దట్ ఈస్ అ షరియా. సో అంటే షరియా అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే, అంటే దాని ఇస్లాంలో దీని మీనింగ్ ఏంటంటే ద వే అని చెప్తాను, చూపించే మార్గం అని, ద వే. ఇట్ ఈస్ ద వే, అది షరియాక మీనింగ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక రిలీజియస్ లాస్ గురించి మాత్రం మాట్లాడడం కాదండి. ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్ అబౌట్ ద వే ఆఫ్ లైఫ్. ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండాలి, ఒక మతం అనేది ఒక మనిషి యొక్క అలవాట్లను ఎలా ఉండాలి, అతని ఆచరణ ఎలా ఉండాలి, అతని వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని షరియాలో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇస్లామిక్ లా అని చెప్పొచ్చు. అది లా అని చెప్పడంతో పాటు ఇది ఒక వే ఆఫ్ లైఫ్ ని, ఒక లైఫ్ గురించి మాట్లాడడం అనేది కూడా షరియాలో జరుగుతుందని చెప్తాం అనమాట. సో ఇది ఇస్లాం సంబంధించిన వర్డ్ అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి మాట్లాడదామండి. నెక్స్ట్ వన్, అండ్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ గూగుల్. సో గూగుల్ ఎవరు ఫౌండ్ చేశారు? 1998 సంవత్సరంలో, 1998 సంవత్సరంలో గూగుల్ ని స్టార్ట్ చేసిన పర్సన్, సెప్టెంబర్ 4వ తారీఖున ఇద్దరు పర్సన్స్ గూగుల్ ని ఫౌండ్ చేయడం జరిగిందండి. ఎవరండి అంటే సర్జీ బ్రెయిన్, లారీ పేజ్ అని చెప్తాం. సో దే ఆర్ ద 2 పర్సన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫౌండర్స్ ఆఫ్ గూగుల్. మరి ఈ రోజు గూగుల్ కి సీఈఓ అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారంటే దిస్ ఫ్రమ్ ఇండియన్ పర్సన్. సుందర్ పిచాయ్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ ద సీఈఓ ఆఫ్ గూగుల్. సో గూగుల్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? కాలిఫోర్నియా, దట్ ఈస్ యూఎస్ఏ లో గూగుల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందని మాట్లాడతాం. సో ఎస్పెషల్లీ దట్ ఈస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద గూగుల్ కెన్ హ్యావ్ ద హెడ్ ఆఫీస్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్, అండ్ ఇండియా పర్చేస్డ్ S-400 ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ. సో మన ఇండియా అనేది ఒక S-400 ఎయిర్ క్రాఫ్ట్ ని, ఇది ఒక మిసైల్స్ అని చెప్పొచ్చు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. సో వీఆర్ పర్చేసింగ్ దిస్ S-400 మిసైల్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద కంట్రీ అంటే ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే దట్ ఈస్ రష్యా ఓన్లీ. సో రష్యా నుంచి పర్చేస్ చేస్తున్నాం అని చెప్తాం. అండ్ ఈ విషయం చూద్దాం. యాక్చువల్గా ఈ S-400 మిసైల్స్ రష్యాలో 2007 సంవత్సరం నుంచి ఆపరేషన్ లో ఉన్నాయి.
2007 నుంచి రష్యాలో ఇది ఆపరేషన్లో ఉన్నాయి. అండ్ వీటిని మనం పర్చేస్ చేయాలని ఒక డీల్ మాట్లాడుకున్నామని చెప్తాం. కానీ ఈ డీల్ జరిగిన తర్వాత యుఎస్ఏ కంట్రీ వాళ్ళు మనకి ఒక వార్ని ఇవ్వడం కూడా జరిగింది. సో యు ఆర్ నాట్ పర్చేస్ మిసైల్స్ ఫ్రమ్ ద రష్యా నుంచి మిసైల్స్ ని పర్చేస్ చేయడం కాదు, పర్చేస్ చేయొద్దు. సో వారికి ఆల్టర్నేటివ్ గా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే రష్యాకి యుఎస్ఏకి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయి ఉన్నాయండి. టర్కీ మీద జరిగిన ఒక ఇష్యూ అనేది, టర్కీలో జరిగిన ఒక ఇష్యూ వల్ల రష్యాకి యుఎస్ఏకి మధ్యలో కొన్ని క్లాషెస్ జరుగుతున్నాయి. సో మనం రష్యా నుంచి పర్చేస్ చేస్తున్నప్పుడు యుఎస్ఏ మనకి సో వాళ్ళ నుంచి పర్చేస్ చేయదని ఒక వార్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. సరేనా? మరి చూద్దాం. ఈ ఇన్సిడెంట్ అనేది రోజు కొంచెం కాంప్లికేటెడ్ గా జరుగుతూనే ఉన్నాయి. బట్ చూడండి, కానీ ఈ విషయం ఏదైతే ఉందో, ఈ మిసైల్స్ ని ఎక్కడ నుంచి పర్చేస్ చేశారు అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి రష్యా అని చెప్పొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, నెక్స్ట్ పాయింట్. అండ్ వేర్ ఈస్ ద పంచమర్హి సాంచురీస్? పంచమర్హి సాంచురీ అనేది ఎక్కడ ఉందని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారండి. సో పంచమర్హి ఒక బయో రిజర్వ్ అని చెప్పొచ్చు. పంచమర్హి అనేది ఒక బయో రిజర్వ్ అని చెప్తాం. సో ఈ బయో రిజర్వ్ కింద మనకు ఒక 3 సాంచురీస్ ఉన్నాయి. ఒకటి బోరీ సాంచురీ అంటాం, అలాగే పంచమర్హి సాంచురీ అనేది ఒకటి ఉంది, అలాగే సత్పురా నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది. సత్పురా టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు, లేదా నేషనల్ పార్క్ అని కూడా పిలవచ్చు. సో ఇవన్నీ కూడా బోరీ సాంచురీ ఒకటి, బోరీ సాంచురీ, పంచమర్హి సాంచురీ ఒకటి, పంచమర్హి సాంచురీ, అలాగే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి సాత్పురా టైగర్ రిజర్వ్స్. ఈ 3 ఎక్కడ ఉన్నాయండి అంటే మధ్యప్రదేశ్ స్టేట్ లోనే ఉన్నాయి. సో ద ఆన్సర్ వచ్చేటప్పటికి దీనికి మధ్యప్రదేశ్ అవుతుంది. అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్ మధ్యప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సో నిన్న ఈ రోజు జరిగిన స్లాట్స్ లో చీఫ్ మినిస్టర్ మీద క్వశ్చన్స్ కనబడలేదండి. ఫస్ట్ ఫేజ్ లో అయితే ప్రతిరోజు ఏదో ఒక స్లాట్ లో చీఫ్ మినిస్టర్ మీద సీఎం పేరు, గవర్నర్ పేరు అడిగారు. కానీ సెకండ్ ఫేజ్ లో జరిగిన ఎగ్జామినేషన్స్ లో ఈ రోజు స్లాట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో చీఫ్ మినిస్టర్ మీద క్వశ్చన్ అయితే ఏం రాలేదు. మరి చూద్దాం, మరి రేపు స్లాట్ లో అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ స్టేజ్ మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకోండి సార్. ఫస్ట్ మనం జరిగిన ఆల్మోస్ట్ ఒక డిసెంబర్ 28వ తారీఖు నుంచి దెన్ జనవరి 13 వరకు జరిగిన ఫస్ట్ సెకండ్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం అన్ని క్వశ్చన్స్ ని మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ చేసాం. సో దాన్ని బట్టి ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది మనకి. సో రాబోయే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడగొచ్చు అనేది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ స్టేట్ సీఎం మీద ఏ క్వశ్చన్ రాలేదు. మరి రేపు రావడానికి రాదు అని చెప్పలేం కదా. సో కాబట్టి చీఫ్ మినిస్టర్స్ ని, గవర్నర్స్ ని కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొత్తగా అడుగుతున్న క్వశ్చన్లు ఒక 2-3 కనబడుతున్నాయి మనకి. సో ఓకే, ఏమండి ఇవి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ క్వశ్చన్లు, ఖిలాఫత్ మూవ్మెంట్ క్వశ్చన్లు, ఇవన్నీ ప్రీవియస్ కూడా మిమ్మల్ని అడిగినవే. సో సమాధుల పేర్లు అడుగుతున్నారు కదా, సో ఒకసారి అది కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్ యొక్క ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు. అండ్ ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి, వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి. దెన్ చూడండి, మరి ఫస్ట్ ఫేజ్ లో కూడా మీకు కొన్ని సాంచురీస్, నేషనల్ పార్క్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగారు. సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళీ అదే ట్రెండ్ కంటిన్యూ చేశాడు. ఇక్కడ కూడా మీకు కొన్ని సాంచురీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు కదా. అంటే దీన్ని బట్టి సెకండ్ ఫేజ్ లో జరగబోయే ఎగ్జామినేషన్స్ లో కూడా ఎయిదర్ నేషనల్ పార్క్ కానీ లేదా ఏదైనా ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ మీద క్వశ్చన్ కన్ఫర్మ్ అని అర్థమైపోయింది. సో కాబట్టి మనకి ఇండియాలో ఒక 101 నేషనల్ పార్క్స్ వరకు ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 100 వరకు. అలాగే వైల్డ్ లైఫ్ సాంచురీస్ అని చెప్పలేమండి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనేవి ఉన్నాయి. సో ఎన్ని కుదిరితే అంతవరకు చదవడానికి ట్రై చేయండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. మరి మధ్యప్రదేశ్ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ పేరు రాశాం కదా, శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్, ఆనందీబేన్ పటేల్ అనే పర్సన్ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మరి మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉన్న ఇంకొన్ని, బాంధవ్గర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? బాంధవ్గర్. సో బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఇది కూడా మధ్యప్రదేశ్ లోనే అని చెప్తాం. అలాగే కన్హా నేషనల్ పార్క్ అనేది కూడా, కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. పెంచ్ నేషనల్ పార్క్ ఇది కూడా మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉందని చెప్తాం. అలాగే సాత్పురా టైగర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ అని మాట్లాడతాం అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సాలినిటీ ఇన్ వాటర్ సర్ఫేస్ ఆఫ్ ఓషన్? సో ఓషన్ వాటర్ లో సాలినిటీ అంటే సాల్ట్ కంటెంట్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నామండి. దట్ ఈస్ 35 parts per 1000 అని చెప్పొచ్చు. 35 parts per 1000 అని చెప్తాం. సో అంటే దీన్ని మనం యాక్చువల్గా ఫార్ములా రూపంలో రాస్తే మనకి 3.5% అవుతుంది. సో 3.5% అంటే 3.5% అని ఉంది కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అండి? 35% అంటే బై 100 వేయచ్చు కదా, 35. మరి పాయింట్ కి బయట రిప్రజెంటేషన్ ఒక 0 రాయొచ్చు. సో కాబట్టి 35/100 అవుతుంది. అంటే దీన్ని 35 parts per 100 అని రాయొచ్చు. అంటే ప్రతి 100 parts లో 35% ఆఫ్ సాలినిటీ ఉంటుంది అని. ప్రతి 100 parts ఆఫ్ ఓషన్ వాటర్ లో 35% అనేది ఏముంటుంది? ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ సాలినిటీ ఉంటుంది. అంటే సాల్ట్ లో ఎక్కువ, సీ వాటర్ లో ఎక్కువగా ప్రజెంట్ అయ్యే కెమికల్ ఏది ఉంటుందంటే సోడియం క్లోరైడ్ అని చెప్తాం, NaCl. సో NaCl అనేది ఎక్కువగా మనకి సోడియం, ఇది సీ వాటర్ లో ఉంటుంది. ఓషన్ వాటర్ లో మనకి ఎక్కువ దొరికేది సోడియం క్లోరైడ్ అని మాట్లాడతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 3.5% అనొచ్చు. దీనే 35 parts per 1000 అని కూడా పిలవచ్చు. 35 parts per 1000. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ వన్. సో విచ్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ద ఫ్రీలీ ఇన్ హ్యూమన్ బాడీ? ఇది థర్డ్ క్వశ్చన్ అండి, బయాలజీ మీద అడిగిన 3వ బిట్ అది. సో చూడండి, హ్యూమన్ బాడీలో ఫ్రీగా లిక్విడ్ ఫ్యాట్ ని ట్రాన్స్ఫర్ చేసే
ఏది ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫ్యాట్ అనేది బాడీలో ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి విచ్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఫ్రీలీ ఇన్ హ్యూమన్ బాడీ. ద ఆన్సర్ షుడ్ బి ద omega-3 ఫ్యాటీ యాసిడ్. సో omega-3 ఫ్యాటీ యాసిడ్ యూ కెన్ ఈజీలీ మూవ్. ఇది ఒక ఏమని చెప్పొచ్చు అంటే ఇది ఒక లిక్విడ్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అని చెప్పొచ్చు అండి. బాడీలో ఈజీగా ఒక ప్లేస్ నుంచి బాడీలో ఇది ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫ్యాట్ అనేది ఈజీగా బాడీలో ట్రాన్స్ఫర్ అవుతుంది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే omega-3 ఫ్యాటీ యాసిడ్ అండి. సో దీనివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సరేనా? నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. సో విచ్ పోర్ట్ యాజ్ ఇండియా ఇస్ డూయింగ్ 94% ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇండియాలో ఏ పోర్ట్ అనేది ఎక్కువగా శాతం ఎక్స్పోర్ట్స్ ని చేయగలదని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్ అని చెప్పొచ్చు అండ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ కూడా అవుతుంది ఇండియాలో. దట్ పోర్ట్ ఈస్ యూ కెన్ సే కండ్లా పోర్ట్. సో కండ్లా పోర్ట్ అవుతుంది. దిస్ పోర్ట్ హ్యాస్ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ అంటాం. సో ఈ పోర్ట్ అనేది గుజరాత్ లో ఉంది. ఇండియాలో మనకి ఎక్కువగా పోర్ట్స్ మొత్తం కూడా మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నాయి, సౌత్ లోనే ఉన్నాయండి. నార్త్ లో మనకి ఈ పోర్ట్స్ కనబడవు. సో ఎస్పెషల్గా మీరు ఇండియా మ్యాప్ అబ్జర్వ్ చేశారంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇండియా మ్యాప్ టోటల్ ద సీ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు దిస్ ఏరియా ఓన్లీ. ఇంతకుముందు ఒకసారి చెప్పానండి. సో ఇది గుజరాత్ లో మనకి కండ్లా పోర్ట్ ఉంటుంది. నవేగాన్ అనే పోర్ట్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఓకే నవశేవ అండి, నవేగాన్ కాదు. నవశేవ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ ముంబైలో ఉంది. ఈ పోర్ట్ ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా పిలుస్తాం అనమాట. కండ్లా పోర్ట్ కి దీన్ దయాల్ పోర్ట్ అని పేరు కూడా ఉంది. ఎగ్జామ్ అడగొచ్చు విచ్ ఆఫ్ ద వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ కండ్లా పోర్ట్ అని అడగొచ్చు. ద ఆన్సర్ వచ్చేప్పటికి దీన్ దయాల్ పోర్ట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూగా సంబంధించిన పోర్ట్ ఏదైతే ఉందో దానికి నవశేవాన్ పోర్ట్ కూడా పేరు ఉందండి. మంగళూరు పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడగొచ్చు, కేరళ స్టేట్ లో అవుతుంది. టుటుకోరిన్ పోర్ట్ ఎక్కడ ఉంది, తమిళనాడు స్టేట్ లో ఉంది. చెన్నై పోర్ట్ ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. ఎన్నోర్ పోర్ట్ అవ్వచ్చు, తమిళనాడులో. ధనుష్ కోటి పోర్ట్ ఎక్కడ ఉంది, తమిళనాడు స్టేట్ లోనే ఉంది. దెన్ కొచ్చిన్ పోర్ట్ ఎక్కడ ఉంది, కేరళ స్టేట్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం పోర్ట్ ఉన్నాయి. అలాగే కృష్ణపట్నం పోర్ట్ అవ్వచ్చు. ఓకేనా? దెన్ అలాగే హల్దియా పోర్ట్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి వెస్ట్ బెంగాల్ అంటాం. మరి పారాదీప్ పోర్ట్ ఎక్కడ ఉందని ఎగ్జామ్ అడిగితే ఏం చెప్తారు? పారాదీప్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఒడిశా స్టేట్ లో ఉందని చెప్తాం. సో ఇండియాలో మనం మాక్సిమం చాలా పెద్ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ఒక 12 ఉన్నాయండి. సో మిగతావన్నీ కూడా చిన్న చిన్న పోర్ట్లు ఉన్నాయి. బట్ మాక్సిమం వీ కెన్ సే టోటల్ 12 పోర్ట్స్. బిగ్గెస్ట్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 12 పోర్ట్స్ గురించి మనం మాట్లాడవచ్చు అనమాట. కానీ ఎగ్జామ్ లో ఎన్ని పోర్ట్స్ అని అడగడం కంటే కూడా ఏ పోర్ట్ ఎక్కడ ఉందని అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ లేదా వాటికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే అవి అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంట్రీ హాస్ హోస్టెడ్ ద యునైటెడ్ నేషన్స్ సమిట్ ఆన్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ 2020 సమిట్ ఇది సెప్టెంబర్ మంత్ లో జరిగిందండి. ఈ సమిట్ అనేది ఈ సమిట్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ లో జరిగింది, సెప్టెంబర్ 30 తారీఖు ఆ టైంలో. మరి ఈ బయోడైవర్సిటీ సమిట్ ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ బ్రెజిల్. సో బ్రెజిల్ అంటే ఎక్కడ? బ్రెజిల్ ఎస్పెషల్లీ రియో డి జెనీరియో అనే ప్లేస్ లో ఈ సమిట్ జరిగిందని చెప్తాం. సో బ్రెజిల్ కి క్యాపిటల్ ఏంటి? బ్రెజిలియా అవుతుంది. బ్రెజిల్ కి కరెన్సీ ఏమవుతుందంటే ద ఆన్సర్ వచ్చి రియాల్ అనేది బ్రెజిల్ కి కరెన్సీ కిందకి మాట్లాడతాం. సో మరి ఇండియాలో ఈ బయోడైవర్సిటీ సమిట్ ఎక్కడైతే జరిగిందో దీంట్లో మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే అవర్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, ద పర్సన్ నేమ్ ఈస్ ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఇతను మన ఇండియాకి దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఇతనే కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్. ఇతను ఇండియన్ రిప్రజెంటేషన్ జరిగింది. సో దిస్ ఈస్ మెయిన్లీ సేయింగ్ అబౌట్ ద సపోర్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సేవింగ్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. ద సేవింగ్ ద బయోడైవర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని మాట్లాడతాం. ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అవుతుందండి. సో దీని గురించి ఈ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి బ్రెజిల్ అని చెప్తాం అనమాట. ఇండియా నుంచి రిప్రజెంటేషన్ చేసిన పర్సన్ పేరు ప్రకాష్ జవదేకర్ గురించి మాట్లాడతాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈస్ ద CEO ఆఫ్ అమెజాన్. సో అమెజాన్ యొక్క CEO ఎవరండి అని అడుగుతున్నా. ద ఆన్సర్ షుడ్ బి జెఫ్ బెజోస్ అనే పర్సన్ అమెజాన్ కి CEO అని చెప్తాం. సో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం. కానీ ఇంతకు ముందు ఇతను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు రిచెస్ట్ పర్సన్ కిందకి. బట్ రీసెంట్ గా జనవరి మంత్ 8th 9th న్యూస్ లో ఒక విషయం జరిగింది. ఇతను రీప్లేస్ చేస్తూ టెస్లా CEO ఎవరైతే ఉన్నారో, టెస్లా కంపెనీ ఎలక్ట్రికల్ కార్ కంపెనీ చూసారా టెస్లా. సో టెస్లా CEO ఎలాన్ మస్క్ ఇతను రీప్లేస్ చేస్తూ ఫస్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారని చెప్తాం. సో హీస్ ద ఫస్ట్ రిచెస్ట్ పర్సన్. ఇతను సెకండ్ ప్లేస్ లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అనే పర్సన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారని చెప్తాం. ఇతను స్పేస్ ఎక్స్ కంపెనీకి ఫౌండర్ కూడా ఎలాన్ మస్కే కదా. రీసెంట్ గా ఇప్పుడు మధ్యలో మనకి న్యూస్ లో వినబడుతుంది వాట్సాప్ కి సెక్యూరిటీ ఫీచర్స్ ప్రాబ్లం వచ్చినాయి అని చెప్పి. సో ఆ ఇష్యూస్ లో ఇతను ఎలాన్ మస్క్ కొత్తగా ఒక వాట్సాప్ లాంటి ఒక యాప్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ సిగ్నల్ యాప్ కూడా లాంచ్ చేసింది ఎవరండి అంటే ఎలాన్ మస్కేనండి. దట్ ఈస్ టెస్లా కంపెనీ CEO అని చెప్తాం. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే అమెజాన్ కంపెనీకి CEO ఎవరంటే దట్ ఆన్సర్ షుడ్ బి జెఫ్ బెజోస్ అని చెప్తాం. దెన్ పెకా లౌడ్మార్క్ అనే పర్సన్ నోకియాకి CEOగా యాక్ట్ చేస్తున్నారు. దెన్ సత్య నాదెండ్ల దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ కి CEOగా ఉన్నారు. దట్ ఈస్ సుందర్ పిచాయ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ CEO ఫర్ దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ అని చెప్తాం. సారీ, సుందర్ పిచాయ్ ఈస్ ఫర్ ద గూగుల్ CEO అని చెప్తామండి. అలాగే
అండ్ ఆల్ఫాబెట్కి సిఓ కూడా సుందర్ పిచాయ్ అని మాట్లాడతాం. దెన్ ఇంతకుముందు ఎగ్జామ్లో మీకు ఐబిఎం సిఓ అడిగారు, అలాగే డ్రీమ్ 11 కంపెనీ యొక్క సిఓస్ గురించి కూడా మాట్లాడాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే, సో నేపాల్ హ్యాస్ షేర్డ్ ద బౌండరీస్ విత్ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. సో మన నేపాల్ అనేది మన దేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును షేర్ చేసుకుంటుంది? సో బౌండరీస్ని ఎన్ని రాష్ట్రాలతో షేర్ చేసుకుంటుందండి అంటే, ఒకటి సిక్కింతో షేర్ చేసుకుంటుందండి, దెన్ అలాగే ఉత్తరాఖండ్ స్టేట్తో షేర్ చేస్తుంది, అలాగే బీహార్ స్టేట్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది, అలాగే వెస్ట్ బెంగాల్ స్టేట్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది, దెన్ అలాగే ఉత్తరప్రదేశ్ స్టేట్తో కూడా బౌండరీ షేర్ చేస్తుంది. సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటాం. సో ఈ 5 స్టేట్లతో సిక్కిం అనేది బౌండరీస్ ని షేర్ చేస్తుందని మాట్లాడతాం. ఎస్పెషల్లీ ఎన్ని స్టేట్స్ అవుతాయి? దెర్ ఆర్ టోటల్ 5 స్టేట్స్. SUB, దట్ ఈస్ సిక్కిం ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, బీహార్ ఒకటి, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ 5 స్టేట్స్ సిక్కిం బౌండరీ షేర్ చేసుకుంటుంది. మన ఇండియాలో ఏ దేశం అనేది తక్కువ స్టేట్స్ తో బౌండరీ షేర్ చేసుకుంటుంది అంటే, ద ఆన్సర్ షుడ్ బి ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్. ఇది ఒకే ఒక్క రాష్ట్రంతో బౌండరీ షేర్ చేసుకుంటుంది. ద ఆన్సర్ షుడ్ బి జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్తో తప్ప ఇంకా ఏ రాష్ట్రంతో కూడా ఇది బౌండరీ షేర్ చేసుకోవట్లేదు. ఇంతకుముందు ఎగ్జామ్లో క్వశ్చన్ మాట్లాడామన్నమాట. ద పాకిస్తాన్ అనేది మన ఇండియాలో సదరన్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో మన ఇండియాలో సౌత్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, సో ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేశారంటే, ఇక్కడ మనం పాకిస్తాన్ అనేది ఇటువైపు జమ్మూ కాశ్మీర్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. పంజాబ్ స్టేట్తో అవ్వచ్చు, రాజస్థాన్ స్టేట్తో కానీ, గుజరాత్ స్టేట్తో కానీ. ఇది జమ్మూ కాశ్మీర్, ఇది పంజాబ్ అండ్ ఇది రాజస్థాన్ స్టేట్ అండ్ అగైన్ వన్ కెన్ సే దట్ ఈస్ గుజరాత్ స్టేట్. వీటితో మాత్రమే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది బౌండరీ షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్ అనేది బౌండరీ షేర్ చేసుకుంది మాట్లాడొచ్చు అనమాట. దెన్ అలాగే చైనా మన దేశంలో 5 రాష్ట్రాలతో బౌండరీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అవి ఒకసారి చూసుకోవాలి. దెన్ చైనా ఒకటి అవ్వచ్చు, భూటాన్ కంట్రీ అవ్వచ్చు, దెన్ బంగ్లాదేశ్ కంట్రీస్ కానీ, సో మయన్మార్ కంట్రీ కానీ. సో ఇవి ఏ రాష్ట్రాలతో బౌండరీ షేర్ చేసుకుంటారు ఖచ్చితంగా చూడండి. అర్థమవుతుందా? సో ఎగ్జామినేషన్స్ లో ఇంతకుముందు జరిగిన స్లాట్ లో కూడా ఒకసారి వీటి మీద క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో ప్రీవియస్ స్లాట్స్ లో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ స్లాట్ లో మీకు అప్డేషన్స్ అనేది ఫామ్ అయిపోతాయి. దెన్ ఓకేనా, మాక్సిమం క్వశ్చన్స్ అవే అడుగుతున్నారండి. ఓకేనా, దెన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. కానీ ఒక క్వశ్చన్ అడిగారండి, ఆ క్వశ్చన్ అనేది రిలేషన్ ఏంటి, దేని గురించి అని అడిగితే ఒక కరెక్ట్ గా ఎగ్జాక్ట్ క్వశ్చన్ దొరకలేదు మనకి. సో చెప్పిన దాని ప్రకారం సార్ బ్లాక్ డిఓటి మీద ఒక క్వశ్చన్ అడిగారండి అని చెప్తున్నారు. బ్లాక్ అంటే ఇదేదో BLA సో బ్లాక్ డిఓటి, సో బ్లాక్ అండి BLOCK, బ్లాక్ డిఓటి అంటే ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ డాట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటాం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అని చెప్పొచ్చు. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ ఏంటండి అంటే, జనరల్ గా మన టెలికాం డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రకి వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కొన్ని అప్డేట్స్ ని పాస్ చేస్తూ ఉంటుంది. ఏమని అంటే, సో మీరు ఏదైతే మీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అదంతా కూడా మీ ఇంటర్నెట్ సర్వీస్ మొత్తాన్ని కూడా దట్ ఈస్ IPv6. సో IPv6 కి అప్గ్రేడ్ చేయాలి. దట్ ఈస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 కి అప్డేట్ చేయాలి. ఇలా మీ సర్వీసెస్ మొత్తం కూడా ఈ IPv6 కనుక అప్డేట్ చేసి, ఇది లేటెస్ట్ వర్షన్స్ అంటే ఇది అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇలాంటి వర్షన్స్ కి కనుక IPv6 కి మీ డేటాని కనుక అప్డేట్ చేస్తే, మీ సర్వీసెస్ ని కనుక అప్డేట్ చేస్తే, అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మనం మొత్తం సెక్యూరిటీస్ ఏదైనా థ్రెట్స్ కానీ, సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు, లేదా ఎటువంటి థ్రెట్స్ ఏవైతే ఉంటే వాటి మొత్తాన్ని బ్లాక్ చేయొచ్చు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ పాస్ చేస్తున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉందండి. అంటే ఈ క్వశ్చన్ మేబీ దీనికి రిలేటెడ్ అడుగుంటారేమో అనే ఉద్దేశంతో దీని గురించి డిస్కషన్ చేస్తున్నాం. బట్ ఎగ్జాక్ట్ గా ఈ క్వశ్చన్ అనేది వీఆర్ నాట్ గెటింగ్ ద పర్ఫెక్ట్ క్వశ్చన్ ఫర్ ది హియర్. బట్ చాలా మంది స్టూడెంట్స్ చెప్పిన ప్రకారం సార్ డిఓటి మీద ఒక క్వశ్చన్ అడిగారండి అని చెప్పారు. సో అంటే డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ క్వశ్చన్ గురించి మాట్లాడతాం కాబట్టి అది ఏంటి అనేది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అంటే దే ఆర్ అప్డేటింగ్ ఫర్ ద న్యూ వర్షన్స్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ సర్వీసెస్ మొత్తాన్ని కూడా ఒక కొత్త టెక్నాలజీలోకి అప్డేట్ చేయండి. ఎప్పుడైతే కొత్త టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఉంటామో కొన్ని సెక్యూరిటీస్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే థ్రెట్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు, థ్రెట్స్ ని కొన్ని బ్లాక్ చేయొచ్చు అనేది దీని మీనింగ్ అవుతుంది అనమాట. సో ఇది ఈ రోజు స్లాట్ క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ టుమారో రేపు జరిగే క్వశ్చన్ లో మళ్ళీ సెకండ్ స్లాట్ లో క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. అండ్ ఓకేనా. సో కానీ ఈ రోజు మీకు అర్థమై ఉంటుందండి, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 days కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఈ 2 days లో మనకి ఫస్ట్ ఫేజ్ లో చేసిన అనాలిసిస్ ఒకసారి చేసుకోండి. సో ఆ ఫేజ్ లో మీకు ఏదైతే అనాలిసిస్ ఉంటుందో అదే విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ కొంచెం మార్చారు, కొంచెం కొత్త క్వశ్చన్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ రోజు మనం చూసిన స్లాట్ లో అయితే బయాలజీ మీద యాస్టీస్ గా 3-4 క్వశ్చన్స్ అడుగుతున్నారు, హిస్టరీ మీద 3-4 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి, అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఆల్మోస్ట్ ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ని క్యారీ అవుతున్నాయి. అండ్ కంప్యూటర్ రిలేటెడ్ బిట్స్ 1 క్వశ్చన్ గ్యారంటీగా కంప్యూటర్ మీద అడుగుతున్నారు. దెన్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ 1 or 2 ఈస్ దేర్ ఆస్కింగ్. దెన్ కొత్తగా ఈ సమాధుల పేర్లు ఒకటి యాడ్ చేశారండి, దెన్ అవి కూడా ఒకసారి అప్డేట్ చేయండి. దెన్ CMs ని ఒకసారి చూసుకోండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ని అప్డేట్ అవ్వండి.
ఓకేనా. దెన్ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతున్నారు ఎగ్జామినేషన్స్ లో. చీఫ్ మినిస్టర్స్ పేర్లు చూడండి, అలాగే కొత్తగా క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ కూడా అడగడం స్టార్ట్ చేశారు. సో ఇవి మనం మళ్ళీ క్లాస్లో క్వశ్చన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. బట్ మీరు దానికి తగ్గట్టు అప్డేషన్స్ లో ఉండండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.